హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మన కాకినాడలోని ఫస్ట్ ఎవర్ 4 AM బిర్యానీ గురించి అండి. అడ్రస్ వచ్చి కొండేపాలెం బ్రిడ్జ్లో స్ట్రైట్గా రైట్ సైడ్లో ఉంటుందండి. దూరం నుంచి అక్కడ పబ్లిక్ని చూడగానే మాకు అని అనిపించిందండి. ముందు ఎలాగని ఎంట్రీ లేదు, కాసేపు వెయిట్ చేయాలంట. తర్వాత ఒక అన్న వచ్చి టోకెన్ ఇచ్చారు. టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళగానే బోర్డు కనిపించింది, ఫస్ట్ ఎవర్ 4 AM బిర్యానీ కాకినాడ అని చెప్పి. అక్కడ పబ్లిక్ని చూడగానే పాట గుర్తుకొచ్చింది నాకు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. లోపల ఏం చేశారా ఫ్రెండ్స్, ఎంత ఉందో. అలాగే ఇక్కడ మనకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమో ఏం చేస్తారంటే బిర్యానీలో కావాల్సిన పెరుగు చట్నీ అలాగే సేరువా ఒక పక్క గిన్నెలు వేసి పెడుతున్నారు. అవి తీసుకుని అంకుల్ గారు ప్లేట్లో పెట్టి మనకి ఇచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ గ్లాసుల్లో వాటర్ చూసారా, ఏదో పెళ్లి భోజనంలో వేసి పెట్టేశారు అన్నీ. ఇక్కడ లైన్లో ఉంటూనే మన వీడియో మనం తీసుకుంటూ ఉన్నామండి. ఎక్స్ట్రా పెరుగు చట్నీ ఇస్తారా అని అడగగానే ఆయన ఏమన్నారో తెలుసా అండి, ఆశ దోశ అప్పడం వడ. అయితే మన బిర్యానీ మన దగ్గర రాగానే మెల్లగా ఓ మూల ప్లేస్ చూసుకుని వెళ్ళి కూర్చుంపోయామండి. అక్కడ చూస్తున్నారుగా, బిర్యానీలో 2 ఫ్రై పీస్, 2 దమ్ పీస్, పెరుగు చట్నీ, చేరువా, ఉల్లిపాయ, నిమ్మకాయ ఉన్నాయండి. టేస్ట్ చూడగానే వావ్ అనే అంతలా ఏం లేదు, కొంచెం లైట్గా చప్పగా అనిపించింది నాకైతే. అదిగో లైన్ చూసారా, జనంలో పెరుగుతూనే ఉన్నారు, అసలు తగ్గట్లేదు. లైన్ పెరుగుతూనే ఉంది, పబ్లిక్ వస్తూనే ఉన్నారు. అలా ఇక్కడికి వచ్చామని తెలియగానే మా ఫ్రెండ్ అంత పొద్దున్నే కూడా ఫోన్ చేసి నాకు కూడా పార్సల్ తే అన్నాడు. ఇంకా తప్పగా ఆడు కూడా పార్సల్ తీసుకున్నామండి. పార్సల్ ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది. అయితే చుట్టూ యాంబియన్స్, పైన లైటింగ్ ఇవన్నీ చూడగానే అని అనిపించిందండి. మెల్లగా బిర్యానీ మొత్తం లైన్ చేసి లాస్ట్లో అలా ఒక పెద్ద బేప్ తీసానండి. అయితే బిర్యానీ మొత్తం తినేసాక మెల్లగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని ఇందాక గ్లాసులో వాటర్ పెట్టాడు కదా, అయితే తాగేసి మెల్ల బయటకు వద్దాం వెళ్ళేసామండి. ఇదిగో లైన్ చూసారా, ఇంకా తగ్గట్లేదు. అలా జనం వస్తూనే ఉన్నారు, లైన్ పెరుగుతూనే ఉంది. ఫస్ట్ రౌండ్ దీని లైన్లో ఉంటే సెకండ్ రౌండ్కి ఈజీగా అరిగిపోద్ది మనకి. ఎలాగోలా మెల్ల బయటకు వచ్చామండి. బయట చూసారా వర్షం పడుతుంది. ఈ వర్షంలో కూడా పబ్లిక్ బయట చాలా వెయిట్ చేస్తున్నారు. లోపల తినేసి బయటకు వచ్చాక వీళ్ళు ఎలా చేస్తారు లోపలికి. అప్పుడు ఇక్కడ తమ్ముళ్ళు ఏం జోకులు వేస్తున్నారు, నైట్ అంతా వెయిట్ చేశారంట ఈ బిర్యానీ కోసం వాళ్ళు. ఈ 4 AM బిర్యానీకి పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇక్కడనే కాదు, ఇంకా కాకినాడలో 2-3 ప్లేసుల్లో కూడా ఉందంట. నెక్స్ట్ అక్కడికి వెళ్తాను నేను. మొత్తం మీద ఈ వీడియో వచ్చేసి ఇదండి, కాకినాడలో కొండేపాలెంలో 4 AM బిర్యానీ గురించి. మీరు మాత్రం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.